హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఆల్మోస్ట్ వీడియో పెట్టి 9 డేస్ అయితే అయ్యింది. సో ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా కొంచెం ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది. సో అందువల్ల గొంతు రాసి అండ్ చలిగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే తగ్గిపోయింది. 4 డేస్ అయిందనమాట తగ్గి. సో ఇంకా ఆన్లైన్ నుంచి కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో ఆ షూట్ అండ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టు నైట్ వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ టైం లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చేసుకునే పనుల్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ అయితే పెట్టుకున్నాను. అంటే ఈ పని చేయాలి అంటే బుజ్జిబాబుని ఖచ్చితంగా నిద్రపుచ్చాలి. అందుకే నేను ఐరన్ ఎక్కువగా చేయను. ఎప్పుడన్నా ఒకసారి బాగా నలిగిపోయినాయి క్లాత్స్ అన్నప్పుడు మాత్రమే చేస్తాను. అది కూడా బుజ్జిగాన్ని నిద్రపుచ్చేసి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ఐరన్ పనులు ఇలాంటివన్నీ పెట్టుకున్నామంటే చాలా కష్టం. ఐరన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా సూయింగ్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఆ బాక్స్లో ఉండేసరికి మొత్తం అన్నీ కలిసిపోయి ఏది ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు, వెతుక్కుంటూ ఉండాల్సి వస్తుంది. సో అందువల్ల దీన్ని నేను సింపుల్గా నా వేలో నేను ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దాంట్లో ఉన్నవన్నీ కూడా తీసేసాను. దాంట్లో పిన్స్, గుండు పిన్నులు అన్నీ ఉన్నాయి. సో మొత్తం కలిసిపోతుంది అట్లా ఒక బాక్స్లో పెట్టుకుంటే. అందువల్ల నేనేం చేస్తున్నానంటే మన ఇంట్లో స్వీట్ బాక్సులు, పేస్ట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, సోప్కి బాక్సులు కూడా వస్తాయి. సో అవన్నీ ఏదో ఒకటైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు బాక్స్. సో ఆ బాక్స్ని మనము కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం పెట్టుకోవాలి అనుకుంటున్న బాక్స్ని మెజర్ చేసుకొని దాని సైజులో మనం ఒక్కొక్క పీస్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే 4 పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ బాక్స్ని. ఇలా అన్నిటినీ సెట్ చేసేసుకొని తర్వాత అవి అటు ఇటు మూవ్ అవ్వకుండా అన్నీ కలిసిపోకుండా పిన్స్ అయితే కొడుతున్నాను. సో ఇంకా ఫైనల్గా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. పార్టిషన్స్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే రీయూజ్ చేసి ఇలా చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనం మూత క్లోజ్ చేసేసిన అవి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఈ ఐడియాని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న థింగ్స్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సూయింగ్కి సంబంధించిన ఒక థింగ్ అనమాట. ఇదేంటంటే నేను సూయింగ్ మిషన్కి సంబంధించింది ఒక వీడియో చేశాను కొత్తది కొన్నప్పుడు. ఒకసారి ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ చిన్నది ఉంది కదా స్టీల్ది, అది దాన్ని యూజ్ చేసి మనం ఈజీగా థ్రెడ్ ఎక్కించుకోవచ్చు నీడిల్లోకి అని చెప్పాను. బట్ అదేంటంటే చిన్న వైర్ ఇవ్వడం వల్ల అది వంగిపోతుంది. సో ఇంకా అందువల్ల నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండేది ఇలాంటివి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇదేంటంటే ముందు కొంచెం చిన్న పిన్ లాగా ఇచ్చారు కదా, దాని సహాయంతో మనం నీడిల్లోకి థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చు. ఇవి మనకి బయట దొరకవు. నేను చాలా షాప్స్లో అడిగాను, ఆన్లైన్లోనే ఉంటాయి. లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. టోటల్గా 5 అయితే వచ్చాయి నాకు. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే. తర్వాత ఒక 3 బుక్స్ గురించి అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను.
నా దగ్గర ఉన్న బుక్స్‌లో ఈ 3 నాకు ఇష్టమైన బుక్స్ అన్నమాట. సో, ఈ 3 బుక్స్ గురించి నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో, అందువల్ల షేర్ చేస్తున్నాను. ఈ బుక్ పేరొచ్చేసి 'బుడుగు'. ఈ బుక్‌ని నేను ఎప్పుడు తీసుకున్నానంటే 3 ఇయర్స్ అయితే అయ్యింది. ఈ బుక్ నేను కొన్నప్పుడు రూ. 89 ఎంతో పడింది. అమెజాన్‌లో తీసుకున్నాను. కానీ చాలా వర్తీ అనమాట. ఈ బుక్ రాసింది ముల్లపూడి వెంకటరమణ గారు. బొమ్మలొచ్చేసి బాపు గారు వేశారు. ఈ బుక్ మనం చదివినంత సేపు మనకి మన బాల్యమంతా గుర్తొస్తుందనమాట. అంత బావుంటది ఈ బుక్కు. ఈ బుక్ రాసింది ముల్లపూడి వెంకటరమణ గారు. తన బాల్యం గురించి రాశారు మొత్తం అంతా కూడా. ఈ బుక్ మీరు చదివినంత సేపు హ్యాపీగా ఉంటారు. నాకైతే చాలా నచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి 'హ్యూమన్ ఎక్సలెన్స్'. ఈ బుక్ అయితే ఆన్‌లైన్‌లో ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఈ బుక్ నాకు ఫైనల్ ఇయర్‌లో కాలేజ్‌లో ప్రెజెంట్ చేశారు. ఈ బుక్‌ని నేను చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాననమాట. ఈ బుక్ రాసింది వివేకానంద గారు. చాలా బాగా రాశారు. ఇందులో అంతా కూడా పాజిటివ్ థాట్స్ గురించి, తర్వాత మన సెల్ఫ్ థింకింగ్ గురించి, తర్వాత ఇంకా పాజిటివ్ థింకింగ్ గురించి, నెగెటివ్ థాట్స్‌ని ఎట్లా అవాయిడ్ చేయాలి, మనం ఎంత ధైర్యంగా ఉండాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా బావుంటుంది. నేను చదివాను ఇది. కాకపోతే చాలా డేస్ అయింది చదివి. కానీ బుక్ మాత్రం చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 'డోంట్ లాస్ యువర్ మైండ్, లాస్ యువర్ వెయిట్' అని రుజుతా దివేకర్ గారు రాసిన బెస్ట్ బుక్ అన్నమాట. ఈ బుక్ చదివితే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఇదంతా కూడా డైట్ ప్లాన్ గురించి కరెక్ట్‌గా ఇస్తారనమాట దీంట్లో. ఇందులో ఏంటంటే మనకి అన్ని రకాల ఫుడ్ గురించి ఉంటుంది. అంటే హౌస్ వైఫ్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినొచ్చు, డైట్ ఎలా ప్లాన్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ప్లానింగ్, అంతా కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ బుక్‌లో. అండ్ అంతేకాకుండా ఫుడ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా! అంటే నార్త్ సైడ్ వాళ్ళకొక ఫుడ్డు, సౌత్ సైడ్ వాళ్ళకొక ఫుడ్డు ఉంటుంది కదా! దాన్ని బట్టే మనకి ప్లాన్ అనేది ఈ బుక్‌లో ఇచ్చారు. ఈ బుక్‌ని క్లియర్‌గా చదివితే మీకు అర్థమవుతుంది. నేనైతే కొన్ని పేజెసే చదివాను. ఇంకా చదవలేదు. కుదిరినప్పుడు చదవాలి అని చెప్పి ఉంచుకున్నాను. కాకపోతే చాలా మంచి బుక్కు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ 3 అన్నమాట నా ఫేవరెట్ బుక్స్ ఉన్న వాటిల్లో. రిమైనింగ్‌వి నేను నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటాను. నా ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని చూస్తూ ఉండండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో తీసుకున్న ప్రోడక్ట్. అమెజాన్‌లో తీసుకున్నాను. కుకీస్ అండ్ కప్ కేక్స్ ఇవన్నీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. చాలా బావుంది క్వాలిటీ అండ్ మెటీరియల్ అంతా. ఆ కింద ట్రే అండ్ కప్ కేక్స్ కింద పెట్టుకునే పేపర్ మొత్తం వాళ్ళే ఇచ్చారనమాట సెట్. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ త్వరలో నా ఛానల్‌లో వ్లాగ్స్‌లోనే నేను కుకింగ్‌కి సంబంధించిన అంటే కేక్స్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. మైదా లేకుండా, షుగర్ లేకుండా కొన్ని హెల్తీ కప్ కేక్స్‌ని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేదైతే షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ నాకు కూడా వీడియోస్‌లో ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేశాను అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత శ్రావణ మాసం కోసం ఒక శారీ అయితే రీసెంట్‌గా స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ అంతా కూడా. ఈ శారీ నేను కొనిందైతే కాదు. 4 మంత్స్ బ్యాక్ ఇంటికెళ్ళినప్పుడు అమ్మ నాకు ఇది పెట్టింది. నేను శారీస్ ఎక్కువగా తీసుకోను. మ్యారేజెస్ కానీ, లేకపోతే ఏదైనా స్పెషల్ పెద్ద ఫంక్షన్ గానీ ఉంది అంటే మాత్రమే అత్తయ్య గానీ, లేకపోతే అమ్మ గానీ ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళి కొనుక్కుంటాను. అంతేగాని ఈ శారీస్ విషయంలో మాత్రం ఇండివిడ్యువల్ డెసిషన్ ఎక్కువ తీసుకోను నేను. ఎందుకంటే నాకంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ చూసారు కదా కింద బార్డర్ అంతా కూడా మనకి మధుబాని ఆర్ట్ అయితే వచ్చింది. శారీ అంతా కూడా ఇంకా బార్డర్స్ అన్నీ కూడా ఈ ఆర్ట్సే వస్తాయి హైలైట్ అవ్వడానికి. ఆ తర్వాత మింత్రాలో రీసెంట్‌గా ఒక 2 టాప్స్ అయితే ఆర్డర్ చేశాను. ఒకటొచ్చేసి ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా అని చెప్పేసి వైట్
టాప్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదేంటంటే గౌన్ అనమాట. కంప్లీట్‌గా పైనుంచి కింద దాకా వచ్చేస్తుంది. అండ్ స్టెప్స్ వచ్చాయన్నమాట కింద అంతా కూడా. అండ్ ఈ లోపల లైనింగ్ కూడా ఉంది. జనరల్‌గా మనకి వైట్ టాప్స్ ఎక్కడ దొరికినా కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. బట్ దీనికైతే లైనింగ్ ఉంది. అది చూసే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి వైట్‌వి దొరకడం కొంచెం కష్టమే. కంప్లీట్ వైట్ దొరకడం కష్టమే. సో, ఇంకా దొరికింది కదా అని చెప్పేసి ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇది మనకి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, సాయిబాబా టెంపుల్స్‌కి ఇలా వెళ్తున్నప్పుడు వేసుకోవచ్చు. అండ్ నా దగ్గర ఇండియన్ ఫ్లాగ్‌లో ఉన్న కలర్స్‌తో కాంబినేషన్‌తో నా దగ్గర చున్నీ అయితే ఉంది. సో, అది వేసుకుంటే సెట్ అయిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీట్‌గా యెల్లో కలర్ ఉండే టాప్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ యెల్లో కలర్ టాప్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా పెళ్ళికెళ్ళినప్పుడు మంగళ స్నానాలకి, తర్వాత దేవుడికి సంబంధించినవి ఏదైనా జరిగేటప్పుడు ఇలాంటి యెల్లో టాప్స్ అయితే వేసుకోవచ్చు. సో, కంప్లీట్‌గా యెల్లో కలర్ లేదు కదా అని చెప్పి ఈ యెల్లో కలర్‌నైతే ఆర్డర్ పెట్టుకున్నాను టాప్. ఈ రెండిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్‌గా ఆనియన్స్, టమోటా, క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని, దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత నేను అగరో శాండ్విచ్ టోస్టర్ అయితే యూజ్ చేస్తాననమాట. చాలా బావుంటుంది. దీనికి సంబంధించింది నేను ఆల్రెడీ ఒక వీడియో 1 ఇయర్ బ్యాకే షేర్ చేశాను. సో, అది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ శాండ్విచ్ టోస్టర్ గురించి మీరు కంప్లీట్‌గా తెలుసుకోవచ్చు. అండ్ ఒకసారి టిష్యూ పేపర్‌తో నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా! అదంతా ఒకసారి మిక్స్ చేసుకొని అండ్ ఇంకా బటర్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను అమూల్ బటర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ బ్రెడ్ వచ్చేసి శాండ్విచ్ బ్రెడ్‌తో చేసుకుంటున్నాననమాట. శాండ్విచ్ బ్రెడ్ కానీ, మిల్క్ బ్రెడ్ కానీ ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ పెట్టేసి దాని మీద కొంచెం బటర్ వేస్తాను. అండ్ కొంచెం సాస్ వేస్తాను. వేసి దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టేసి ఇంకా క్లోజ్ అయితే చేస్తాను. పైనంతా కూడా మనకి మొత్తం క్రిస్పీగా వచ్చి లోపలంతా వెజిటబుల్స్ బాగా కొంచెం రోస్ట్ అయ్యి బావుంటదనమాట టేస్ట్. చాలా ఫాస్ట్‌గా మనకి శాండ్విచ్ రెడీ అయిపోతుంది. కొంచెం నేను మాడితే నాకిష్టం ఉండదు. సో, అందువల్ల మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉంటాననమాట ఓపెన్ చేసి. ఫైనల్లీ మనం శాండ్విచ్‌ని టొమాటో కెచప్ ఏసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ ఇంకా నైట్‌కి తోటకూర పప్పు అయితే రెడీ చేస్తున్నాను. సో, దానికోసం అయితే తోటకూర అంతా ఒలుస్తున్నాను. ఈ ఆకుకూరలు తినడానికి బానే ఉంటాయి కానీ, అదంతా కూడా చాలా ఒలవాలి అంటే చాలా పనుంటది. సో, ఇంకా బుడ్డిబాబు వచ్చి అన్నీ కదిలిస్తూ ఇల్లంతా వేస్తూ ఉంటాడు. ఆ కాడలు అన్నీ కూడా. అయినా కానీ అన్నీ మేనేజ్ చేసుకుంటూ చేయాలి. అండ్ ఇంకా ఈ ఆకుకూరలని ఒలిచేసిన తర్వాత నీట్‌గా వాష్ చేయాలి. ఎందుకంటే దాంట్లో చాలా మట్టుంటది కాబట్టి నేను ఒకటికి 2 సార్లు వాష్ చేస్తాను. సో, ఒక 2 చెంబులు వాటర్ అయితే పోసేసుకొని, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేస్తాను. వదిలేస్తే ఏంటంటే మట్టంతా కిందకి దిగుతుంది. ఏమన్నా పురుగులున్నా గానీ కిందకి దిగిపోతదనమాట. ఈ ఆకుకూరల విషయంలో మాత్రం చాలా సేపు నేను దీన్ని కడగటానికి టైం కేటాయిస్తాను. అండ్ ఇంకా నేను ఈ లోపల ఎర్ర కందిపప్పు అయితే నానబెడుతున్నాను. ఎర్ర కందిపప్పు ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. ఎందుకంటే అవి చాలా చిన్నవిగా ఉంటాయి. త్వరగా ఉడికిపోతుంది గూడా. అండ్ ఈ లోపల చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఆ తర్వాత నీట్‌గా వాష్ చేసుకుంటున్నాను. మొత్తం అలా కలిపినట్టుగా తీయకూడదు. కొంచెం కొంచెంగా మనం పట్టుకొని పైకన్నాము అంటే మట్టంతా కిందకి దిగుతుంది. ఆకుకూరల్ని నేను కడిగిన తర్వాత మాత్రమే కట్ చేస్తాను. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. ఒకసారి నేను ఇట్లానే పాలకూరకి అన్నీ ఒలిచేసి నీట్‌గా కడుగుదామని అనుకుంటూ ఉన్నాను. ఒలిచేటప్పుడు నాకు చాలా పెద్ద పురుగైతే కనిపించింది. సేమ్ పాలకూర కలర్‌లోనే ఉంది. ఒకవేళ అది మనం కడగకుండా కట్ చేసేసాము అంటే అసలుకి ఇంకా ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో, అందువల్ల నేను ఫస్ట్ కడిగిన తర్వాత కట్ చేస్తాను. ఇలా ఆకుకూరల్ని ఒక 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసిన తర్వాత ఇంకా కుక్కర్‌లో అయితే టమాటో ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ యేసుకొని కొంచెం చింతపండు అండ్ ఆకుకూరల్ని కూడా కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి
ఇంకా కుక్కర్లో అయితే ఒక 3-4 విజిల్స్ అయితే రానిస్తాను. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేద్దామనుకుంటున్నాను. టిష్యూ పేపర్‌ని మీకు కిచెన్‌లో ఎప్పుడు అందుబాటుగా ఉండాలి అంటే ఇలా విండోస్ ఏదైనా ఉంటే దానికి లోపల నుంచి థ్రెడ్ రానిచ్చేసి అలా హ్యాంగ్ చేసి కట్టారు అంటే మీకు చేతికి అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు టిష్యూ చించుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే టిష్యూ కిచెన్‌లో ఒక పార్ట్ అయిపోయింది. అంటే మనం కత్తిని, చాపింగ్‌ని ఎలా యూజ్ చేస్తామో టిష్యూని కూడా నేను అలానే యూజ్ చేస్తాను. అంటే మనం ఆయిల్‌వి డీప్ ఫ్రైస్ ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా టిష్యూ ఉండాల్సిందే కింద. న్యూస్ పేపర్ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఏసుకోవడానికి. సో, అందువల్ల ఇంకా ఒక బౌల్‌లో అయితే ఇప్పుడు టిష్యూ పేపర్ ఏసుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఏసుకున్నాను అంటే అప్పడాలు ఎగిస్తున్నాననమాట. పప్పులోకి అప్పడాల కాంబినేషన్ చాలా బావుంటుంది. సో, అందువల్ల అప్పడాన్ని 4 భాగాలుగా నేను చేత్తోనే కట్ చేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే అప్పడం పెద్దది వేసాము అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. నాకు అంత ఎక్కువ ఆయిల్ వేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే తర్వాత అంతా కూడా బ్లాక్‌గా వచ్చేస్తుంది. ఇంక నేను దాన్ని అలానే వదిలేస్తాను. నెక్స్ట్ డేకేంటంటే కింద నల్లగా వచ్చిందంతా కిందకెళ్ళిపోయి ఆయిల్ ఒక్కటే పైకొస్తుంది. సో, దాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటాను. అది కూడా సెపరేట్‌గా ఒక కప్‌లో గానీ, గ్లాస్‌లో గానీ వేసేసుకొని ఇంకా తాలింపులకి వాటికి వాడేస్తాను. అండ్ ఇంకా ప్రెషర్ అంతా పోయి కుక్కర్ మూత అయితే వచ్చేసింది. ఇంకా తాలింపు అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలబెట్టుకుంటున్నాను. ఇలా తాలింపు వేసేటప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఇంకా ఫైనల్‌గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. పప్పు విత్ అప్పడం కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బావుంటది. అండ్ ఇంకా ఆ తర్వాత మాకిక్కడ సీజన్ చేంజ్ అయ్యేసరికి మస్కిటోస్ ఎక్కువుంటాయన్నమాట. సో, ఇంక నేను డే టైమ్ అంతా కూడా బ్యాట్‌కి ఇలా ఛార్జింగ్ పెట్టేసుకొని నైట్ పడుకునే ముందు దోమలన్నిటిని చంపేసి పడుకోవాలి. లేదంటే బాగా కుడతాయి. రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 2 అవర్స్ అయితే నేను ఈ దోమల్ని చంపడానికే టైం స్పెండ్ చేస్తున్నాను. సో, ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎక్కువ లెంగ్తీ వచ్చేస్తదని చెప్పి కొంచెం ఫాస్ట్‌గా చెప్పుకుంటా వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.